హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ కనిపిస్తుంది కదా పనసకాయ. పనసకాయ తినాలంటే ఆస్ట్రేలియాలో 1500 రూపాయలు ఖర్చు పెట్టాలండి. 1500 రూపాయలు ఇంకా చాలా తక్కువ. ఇది ఆగస్ట్ నెలలో అయితే కనుక దీని రేటు ఆగస్ట్ నెలలో దీని రేటు దగ్గరగా $68 పైన ఉందన్నమాట. అంటే దగ్గరగా 4000 రూపాయలు. 4000 రూపాయలు పెట్టి ఒక పండు కొనుక్కోవడం అవసరమా అని చెప్పేసి ఎప్పుడు చూస్తూ దాన్ని స్మెల్ చూసి అక్కడ పెట్టేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం క్రిస్టఫర్ గారు ఇవి ఒకసారి తీసుకుందాంలే, నువ్వు తిను అని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి తీసుకొని ఇంటికి వచ్చాం. గబగబా ఆయిల్ రాసుకొని చక్కగా అన్నీ తీసాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మనకి దగ్గరగా ఉన్నప్పుడు వాటి వాల్యూ అంత తెలియదు కదా, కానీ వాటికి మనం దూరం అయిపోయినప్పుడు వాటి వాల్యూ మనకి తెలుస్తుంది. నేను కేరళలో చదువుకుంటున్నప్పుడైతే మాకు పనసకాయతోనే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, లంచ్ చేసేవాళ్ళు, డిన్నర్ చేసేవాళ్ళు. తిని చిరాకు వచ్చేసేది అనమాట. ఈ దేశంలో జాంకాయ కొనుక్కోవాలన్నా రేట్ ఎక్కువ అండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.